తమ్ముడు ఒకసారి ఆగండి ఆగండి. మన రాష్ట్రంలో తెలంగాణ కర్ణాటక మాదిరిగా కూడా మహిళలకు ఉచిత బస్సు విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అవలంబిస్తున్నారని చెప్పేసి మొన్న విజయనగరం లోకేష్ గారి పాదయాత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేను వస్తే ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓన్లే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు కదని చెప్పేసి మేము సుమారు 10 రోజులు వెయిటింగ్ చేస్తూ ఉంటే 10 రోజులు పోయిన తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే అధికార ప్రభుత్వం కూడా మేము రిలీజ్ చేస్తాం సంక్రాంతి నుంచి అని నెలాఖరు నుంచి అని చెప్పేసి వదంతులు మనం వాట్సాప్ ద్వారా మెసేజ్ల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ మాదిరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రాల ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున మేము రాష్ట్ర రవాణా మంత్రి పినిపే ఉసిరూప్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసినప్పుడు అయ్యా ఇప్పటికే తెలంగాణలోని కర్ణాటకలో కూడా అడుక్కునే తినే పరిస్థితి ఆటో కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఆటో కార్మికులు వీధిని పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ముఖ్యమంత్రి గారికి తెలియపరచండి. ఆయన మర్యాదపూర్వకంగా ప్రభుత్వం నుంచి అయితే ఏ విధమైన సమాచారం లేదు, కానీ ప్రజల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము నిరాకరించలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాదిరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము సమావేశం అయ్యి నిరసన కార్యక్రమం మా ఆటో కార్మిక జిల్లాలో సుమారు 26,000 మంది కుటుంబాలు ఆటో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మా సోదరులందరినీ కూడా ఈరోజు నిరసన కార్యక్రమానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఆ భాగంగానే 7 నియోజకవర్గాల నుంచి ఇవాళ కార్మికులు ఈవేళ అమలాపురంలో సమీకరణ జరిగింది. ఈ సమీకరణ అనంతరం ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇది మేనిఫెస్టోలో పెట్టింది ఆయన విరమించుకోవాలి. పండుగ వెళ్ళిన తర్వాత మహిళలకు ఉచిత పథకం ఇస్తానన్నది విరమించుకోవాలి. ఈ రెండు కానీ చేయకపోతే మేము పండుగ వెళ్ళిన తర్వాత మా జిల్లా నుంచే కాదు స్టేట్ నుంచి ఆటో కార్మికుడు 10 లక్షల ఓట్లు అనుకుంటే అది +4 40 లక్షల ఓట్లు ఏ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రభుత్వానికి సాటి బుద్ధి చెప్పే విధంగా మేమంతా సమాయత్తమయ్యి భవిష్యత్తు రోజుల్లో ఫ్యామిలీలతోటి పిల్లలతో సహా మేము రోడ్డెక్కే పరిస్థితి నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిక జారీ చేస్తూ మేము మా బాధను అర్థం చేసుకోండి. ఆటో కుటుంబాలను రోడ్డెక్కించి అడుక్కునే పరిస్థితి మీరు తీసుకోవద్దని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2,90,000 మందికి వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. అయినా ఇప్పుడు ఏదో ఒక రికార్డు నిమిత్తం 10,000 రూపాయలు వేశారని ఆనందం పడుతుంటే 10,000 పోయి మేమందరం కూడా రోడ్డును పడే పరిస్థితి రానవద్దని మేము అందరికీ పత్రికా ముఖంగా మేము ఇవాళ నిరసన కార్యక్రమం అంటే మేము పత్రికా ముఖంగానే నిరసన తెలియజేయాలని కార్యక్రమం తీసుకున్నాం. ఇలాంటి నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తు రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.